హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనకి ఈరోజు న్యూస్ పేపర్లో భారత్ ఫ్రాన్స్ కీలక ఒప్పందాలు అనే ఒక టాపిక్ వార్తల్లో ఉంది. దాని గురించి నేర్చుకుందాం. మనకు ఈ టాపిక్ అనేది అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి వీటి నుండి స్టేట్మెంట్స్లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ ఒప్పందాలు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ ఫిబ్రవరి 10, 2025 ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళారు. మనకి ఫ్రాన్స్ వేదికగా ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 ఏంటండి, ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 మనకి ఫ్రాన్స్ వేదికగా జరిగింది. సో మనకి మొట్టమొదటి ఏఐ యాక్షన్ సమ్మిట్ 2023లో జరిగింది. అది ఏ దేశ ఆతిథ్యంలో జరిగిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ ఏఐ యాక్షన్ సమ్మిట్ 2023లో జరిగింది. సో దాని ఆతిథ్య దేశం ఏ దేశం వేదికగా జరిగిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో మనం ఈ వీడియోలో ఈ భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగినటువంటి కీలక ఒప్పందాలు ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా అండి? సో ఇరు దేశాలు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ గారు ఇరు దేశాల మధ్య వాణిజ్యం అండ్ పెట్టుబడి, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా సో ద్వైపాక్షిక ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలు, బైలాటరల్ ట్రేడ్ కి సంబంధించి బలోపేతం చేయడానికి కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అదేంటో చూద్దాం. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకి భారతదేశం అదేవిధంగా ఫ్రాన్స్ మధ్య కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిక్లరేషన్ అనేది జరిగింది. దీంట్లో అంతర్జాతీయ కృత్రిమ మేధ, ఇంటర్నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి సామాజికంగా, అదేవిధంగా ఆర్థికంగా, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, పర్యావరణ అంశాల్లో లాభదాయకంగా మారేలా మనకి భారత్ అండ్ ఫ్రాన్స్ ఈ డిక్లరేషన్ పై సంతకం చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా భారతదేశం అండ్ ఫ్రాన్స్ కి సంబంధించి నవకల్పనల సంవత్సరం, ఇన్నోవేషన్ ఇయర్ గా మనకి 2026 ప్రకటించారు. సో ఈ 2026 సంవత్సరాన్ని భారత్ ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరంగా నిర్వహించనున్నారు, ఇన్నోవేషన్ ఇయర్ గా. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక లోగో ఏదైతే ఉంటుందో దాన్ని విడుదల చేయడం జరిగింది. అండ్ ఇండో ఫ్రెంచ్ డిజిటల్ సైన్సెస్ కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ, అదేవిధంగా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్ వారు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. అదేవిధంగా ఫ్రాన్స్ దేశంలో ఫ్రాన్స్ స్టార్టప్ ఇంక్యుబేటర్ స్టేషన్ ఎఫ్ లో 10 భారతీయ అంకుర పరిశ్రమలకు, 10 భారతీయ స్టార్టప్స్ లకు ఆతిథ్యం ఇచ్చేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేవిధంగా సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ, వ్యూహాత్మకమైనటువంటి కీలకమైన రక్షణ, పౌర, అణుశక్తి అండ్ అంతరిక్ష రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కోసం మనకి మోదీ గారు అదేవిధంగా మెక్రాన్ గారు సమీక్షించారు. సాంకేతిక నవకల్పన రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు అందుబాటులో ఉన్నటువంటి మార్గాలపై వీరు చర్చించారు. అత్యాధునిక అణు రియాక్టర్లను సంయుక్తంగా ఇరు దేశాలు కలిసి నిర్మించాలని భారత్ ఫ్రాన్స్ ప్రణాళికలు రూపొందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. చిన్న మాడ్యూల్స్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, అదేవిధంగా అత్యాధునిక మాడ్యులర్ రియాక్టర్స్, అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్స్ నిర్మించాలని మీరు ఇరువురు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో భారత అణు ఇంధన విభాగం అదేవిధంగా ఫ్రాన్స్ కు చెందినటువంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ అండ్ అటామిక్ ఎనర్జీ కమిషనరేట్ మధ్య అంతర్జాతీయ అణు ఇంధన భాగస్వామ్యం విషయంలో సహకారానికి సంబంధించి ఒక ఎంఓయూను కుదుర్చుకున్నారు. సో మనకి ఈ భారత్ ఫ్రాన్స్ కు మధ్య జరిగినటువంటి ఒప్పందాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 2026 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించారు? భారత్ ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరం. ఏంటండి? భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ గా 2026 సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? సో మీరు ఈ కీలకమైనటువంటి ఒప్పందాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏఐ యాక్షన్ సమిట్ ఎక్కడ జరిగింది? 2025 ఫ్రాన్స్ వేదికగా జరిగింది. ఓకేనా? ఈ ఫ్రాన్స్ వేదికగా జరిగినటువంటి మీటింగ్ కి మన నరేంద్ర మోడీ గారు హాజరవడం జరిగింది. అయితే 2023లో మొట్టమొదటి ఏఐ యాక్షన్ సమిట్ జరిగింది. అది ఏ దేశ ఆతిథ్యంలో, ఏ దేశం ఆధ్వర్యంలో జరిగిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.